వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే బ్రెస్ట్ ఎందుకు గడ్డలు కడతాయి, పాలిచ్చే తల్లులకి ఆ గడ్డల వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ గడ్డలు వస్తే మనం దానికి సొల్యూషన్ ఏం చేయాలి, విపరీతమైన నొప్పి ఫీవర్ వస్తుందా, ఫీవర్ వస్తే అసలు అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఈ వీడియో అనమాట. సో నేనైతే ఆ పెయిన్ని అనుభవించాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఇంకా లేట్ చేయను, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండిద్ది, దాన్ని నొక్కేసేయండి. నేను చేసిన ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీ దాకా వచ్చింది, మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో మొన్నైతే నాకు 2 days హెల్త్ అస్సలు బాగోలేదండి. ఎలా ఉందంటే ఒక్కసారిగా అర్ధరాత్రి ఫీవర్ వచ్చేసింది. మామూలుగా బ్రెస్ట్ అనేది బాగా, ఈ రైట్ హ్యాండ్ అనమాట, ఈ రైట్ హ్యాండ్ బ్రెస్ట్ అనేది ఒక్కసారిగా గడ్డల్లాగా కట్టిపోయింది. నాకు తెలుస్తుంది పెయిన్ అనమాట. అసలు ఇక్కడి నుంచి ఈ చేతిలోకి లాగుతుంది, గడ్డల్లాగా ఉంది. అసలు ఏమైందో ఏంటో అని చెప్పి అర్ధరాత్రి నాకు ఫీవర్ వచ్చేసింది. మా వారికి లేపి నాకు ఫీవర్ వచ్చింది, నాకు హెల్త్ అస్సలు బాగోలేదు. సో నాకు ఒక డోలో టాబ్లెట్ ఇవ్వు అంటే తను టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ వేసుకొని నేను కాసేపు రిలాక్స్ నిద్రపోయాను అనమాట. చూడండి, మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇదంతా గడ్డలు కట్టి నాకు ఒకటే విపరీతమైన పెయిన్ అనమాట. సో పాపకి ఫీడింగ్ ఇస్తున్నా సరే విపరీతమైన పెయిన్, ఆ పెయిన్ వల్ల నేను భరించలేకపోతున్నాను. సో ఈ గడ్డలు ఎందుకు కడతాయి ఏంటి, పాలు ఎక్కువైతే గడ్డలు కడతాయి అని అంటారు. సో ఆ ఫీడ్ అనేది నాకు తెలుసు, ఆ ఫీలింగ్ అనేది నాకు తెలుసు. పాలు ఎక్కువయ్యి పాప తాగకపోతే అప్పుడు గడ్డలు కడతాయి. పాప ఎప్పుడైతే పాలు తాగుతుందో ఆ గడ్డలు కరిగిపోయి మళ్ళీ మనం నార్మల్గా ఉంటామన్నమాట. సో నేను పాపకి పాలు ఇచ్చి 3 hours అయింది. సో అందుకనేమో అని చెప్పి నేను పాపకి పాలు పట్టించాను. పాలు పట్టించినా సరే అస్సలు అనేది గడ్డలు తగ్గట్లేదు. విపరీతమైన పెయిన్, అసలు ఎలా ఉందంటే జుమ్ 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 లాడుతుంది. ఇదంతా ఒకటే పెయిన్ అనమాట. ఈ బ్రెస్ట్ అంతా అసలు గడ్డలు కట్టి బాగా ఎలా ఉందంటే చెయ్యి ఇలా టచ్ చేయటానికి కూడా నాకు విపరీతమైన పెయిన్ వచ్చేసింది. సో ఆ పెయిన్కి నాకేం చేయాలో ఏంటో తెలియక నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అలా గడ్డలు రాకూడదు, గడ్డలు వస్తే దానివల్ల క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి, ఒక్కొక్కసారి గడ్డలు కడితే ఆపరేషన్ చేసి ఆ గడ్డలు తీయాల్సి వచ్చింది. సో అది ఇదని చాలా నానా రకాలుగా నేను అసలు బ్రష్లో గడ్డలు ఎందుకు వస్తాయని టైప్ చేసి కొడితే ఇది వస్తుందన్నమాట. సో నాకైతే చాలా భయం వేసింది. ఏంటి ఏమైందో ఏంటో అసలు నేనేం చేయాలో కూడా నాకు తెలియలేదు. సో చాలా బాధపడుతున్నాను. అప్పుడే మార్నింగ్ ఫోన్ చేసి మా ఆడబిడ్డ ఫోన్ చేసిందనమాట. సో మా పెద్ద వదిన ఫోన్ చేసి తనతోటి మాట్లాడుతూ, వదిన నాకు హెల్త్ బాగోలేదు, ఇలా గడ్డలు కట్టింది, ఎందుకు గడ్డలు కట్టినాయో ఏమో నాకు తెలియట్లేదు వదిన అంటే, మా వదిన అన్నారు, పాప ఇక్కడ మాడు ఉంది చూసారా, పాప మాడు బ్రెస్ట్కి తగిలి ఉండిద్దమ్మా, అందుకని చెప్పి నీకు అక్కడ గడ్డ కట్టింది. సో దానివల్ల విపరీతమైన జ్వరం వచ్చింది, హెల్త్ అసలు బాగుండదు, నీకు ఏమీ లేదు, చిన్న సింపుల్గానే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే నీకు పాపతో వచ్చిన సమస్య మళ్ళీ పాపతోనే పోయిద్ది అంది. నేనైతే షాక్ అయ్యాను. అదేంటి వదిన ఏంటి అంటే, ఏమీ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ మందులు వేసినా సరే దానికి ఏ మందు పనిచేయదు. పాప తల భాగం తగిలినప్పుడు తల్లికి అక్కడ వెంటనే గడ్డలు కడతాయి, తల మాడు అనమాట, పాప మాడు తగిలితే అలా వస్తాయి, పాలు అనేది గడ్డలు కడతాయి. సో ఆ విపరీతమైన భాగాన అలా వదిలేయకూడదు. దానికి సొల్యూషన్ ఏముందంటే, పాపని తీసుకొని, నిజంగా నేను చేసిన సింపుల్ చిట్కా ఇదేనమాట. విపరీతమైన నొప్పి, ఆ నొప్పిని నేను భరించలేనన్నమాట, అంత నొప్పిగా ఉంది. సో పాపని తీసుకొని, సో నేను ఎలా చేశానో ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, పాప కూడా పక్కనే ఉంది, ఎదురవసారా చూసారా, మా పాపని తీసుకొని ఇలా ఛాతీ పైన ఇలా పాపని మనకి ఎక్కడెక్కడైతే నొప్పి ఉందో పాపని ఇలా పట్టుకొని, పాప వెనక భాగాన ఇలా తీసుకొని ఇలా కిందకి పైనకి, పాప ఇది చూసారా వెనక భాగాన పాప ముడ్డి అనేది ఏవైతే ఉందో, సో ఆ పిర్రల్ని తీసుకొని
మనము ఛాతీ పైన ఇలా రుద్దుకుంటే ఆటోమేటిక్గా చూడండి 2 డేస్ అలా రుద్దుకున్నాను నేను. 2 డేస్ రుద్దుకుంటే చూడండి నిజంగా మిరాకిల్ లాగా మాయమైపోయింది ఆ గడ్డలు అనేది. లేదంటే ఇంతలావు గడ్డ అసలు అక్కడ భాగం మొత్తము నాకు ఎర్రగా అయిపోయింది, ఎర్రగా కందిపోయింది అనమాట. కందిపోయి నరాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఏదో దెబ్బ తగిలినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే పాప అయితే నాకేం కొట్టలేదు. సో నిద్రలో మామూలుగా మాడు తగిలినా, పాప మాడు తగిలినా సరే మన బ్రెస్ట్ అనేది ఉబ్బిపోయి గడ్డల్లాగా వచ్చేసిద్ది అనమాట. సో సేమ్ నాకు అలా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. సో ఎవరన్నా సరే మీ ఇంట్లో బాలింతలు ఎవరన్నా ఉంటే, ఒకవేళ చిన్న చిన్న సలహాలు తెలియకపోతే ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో పాప వెనక భాగాన తీసుకొని పాప పిర్రెల్ని మన ఛాతీ పైన ఇలా రుద్దుకుంటే సరిపోయిద్దండి. సో రుద్దుకొని 2-3 రోజులు అది గడ్డల్లాగా వస్తే మినిమం 4 డేస్ ఉండిద్దంట. సో ఇంకొకటి ఏం చేశారంటే, నాకు మా పెద్దమ్మ అక్కకు ఫోన్ చేశాను. మా అక్కకు ఫోన్ చేసినా కూడా మా అక్క కూడా సేమ్ పాప పిర్రెల్ని తీసుకొని చక్కగా కింద పైన రుద్దేసి ఛాతీ భాగాన ఎక్కడెక్కడైతే నీకు గడ్డలు కట్టినాయో అక్కడక్కడ రుద్దేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిద్దని చెప్పింది. మళ్ళీ మా అక్క మళ్ళీ ఫోన్ చేసింది 2 hours ఆగి. నల్లటి మట్టి తీసుకొని మన ఛాతీ పై నుంచి ఇలా దిష్టిలాగా నల్లటి మట్టి ఒక గడ్డ తీసుకొని ఇలా ఛాతీ పై నుంచి 2-3 సార్లు తిప్పేసి మనము రన్నింగ్ వాటర్ పోతుంది చూసారా, ఆ వాటర్లో వేస్తే ఆ గడ్డ ఎలా కరిగిద్దో మన ఛాతీలో ఉన్న గడ్డలు కూడా అలా కరిగిపోతాయంట. సో అది కూడా ట్రై చేశాను నేను. సో పాప పిర్రెలు ఒకటి రుద్దాను, ఇంకొకటి మట్టి తీసుకొని కూడా ఇలా దిష్టి తీసి అలా పోయే నీళ్ళల్లో వేస్తే అది గడ్డ ఎలా కరిగిద్దో సో అది కూడా అలాగే కరిగిద్దంట. సో అది కూడా చేశాను. నాకైతే పాప మాడు తగిలి నాకు వచ్చిన గడ్డలకి నేను పాప పిర్రెల్ని తీసుకొని చక్కగా రుద్దుకుంటే నాకు 2-3 డేస్లోనే మాయమైపోయింది. సో దాంతోపాటు నేనేం చేశానంటే, నల్లటి మట్టి గడ్డ ఒకటి తీసుకొని ఛాతీ పై నుంచి ఇలా దిష్టి తీసుకొని ఇలా పైకి బయటకి వెళ్ళే కాలువలోకి విసిరేసితే అది మనం నీళ్లు కొట్టుకుంటూ పోతున్నప్పుడు ఆ గడ్డ ఎలా కరిగిద్దో మనకున్న గడ్డలు కూడా అలా కరిగిపోయిద్దని మా పెద్దమ్మ చెప్పింది. సో అది యూజ్ చేశాను, నాకు చాలా బాగా యూజ్ అయింది. నాకు 4 డేస్లోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్దాము చూయించుకుందాము అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను చూపించుకుందామని చెప్పి. సో అక్కడికి వెళ్ళేటప్పటికే నాకు కాస్త రిలీఫ్ అయిపోయింది. అప్పటికే 2 డేస్ అయింది. 2 డేస్ను మా పాపని తీసుకొని అలాగే నేను కింద పైన ఇలా దింపుతున్నాను అనమాట. ఇలా దింపుతుంటే పాప పిర్రల్ని తీసుకొని ఇలా దింపుతుంటేనే నాకు తెలియని ఒక పెయిన్ నుంచి రిలీఫ్ అవుతున్నట్టు తెలిసింది. చూడండి దేవుడు ఎలా ఇచ్చాడో. పాప మెదడు తగిలితే గడ్డలు కట్టడం ఏంది, పాప పిర్రెల్ని తీసుకొని మనం ఛాతీ పైన రుద్దితే ఆ గడ్డలు అనేది పోవటం ఏంది. నిజంగా దేవుడు ఎలాంటి మహిమలు ఇస్తాడో తెలియదు. చూడండి, ఒక్క టాబ్లెట్ ఒక్క మెడిసిన్ లేకుండా దీనికి సొల్యూషన్ మా పాపతో వచ్చింది, మా పాపతోనే పోయిందనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదండి. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు వచ్చిన పాలగడ్డలు అంటే మనం మామూలుగా పాలు అనేది పాపకి ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే అప్పుడు పాలు గడ్డలు కట్టి అదొక విపరీతమైన పెయిన్ అనమాట. ఆ పెయిన్ వచ్చేసి మనం పాపకి బ్రెస్ట్ అనేది ఫీడింగ్ అనేది ఎప్పుడు ఇస్తామో ఆ ఫీడింగ్లో నుంచి మనం రిలీఫ్ అయిపోతాము. అది కూడా కాకుండా ఫీడింగ్ కూడా ఇస్తున్నా కూడా పెయిన్ తగ్గట్లేదు, విపరీతమైన నొప్పి అనుకుంటే పాప మాడు తగిలినట్టే. సో ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ చిట్కా అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. సో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది. సో నేను చేసింది మీకు ఎలా అనిపించిందో ఏంటో ఓపెన్గా, అంటే నాలాంటి తల్లులు ఎవరో ఒకళ్ళు, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టు నాలాంటి తల్లులు ఎవరో ఒకరు సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో నాకు తెలిసిన విషయం నలుగురికి షేర్ చేయాలని చెప్పాను. దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. సో దీంట్లో బాధపడాల్సిన విషయం కూడా నాకు ఏమీ లేదు. ఎందుకంటే మనకు తెలిసింది నలుగురికి చెప్తేనే అది యూజ్ అనమాట. మనకు తెలిసింది మన వరకే చాలు, పక్కనోళ్ళు ఎటుపోతే ఏంటనేది మనస్తత్వం నాది కాదు. సో అందుకని చెప్తున్నాను. ఎవరన్నా అనుకుంటారేమో ఇలాంటి వీడియో, ఈ టైప్ ఆఫ్ వీడియో ఎందుకు తీసింది అని అనుకుంటారేమో, వాళ్ళ కోసం చెప్తున్నాను. దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. దీంట్లో
ఒక మదర్కి మనం సలహా ఇచ్చిన వాళ్ళమే అవుతాము. సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నేను పడిన బాధ వేరే ఇంకొకరు పడకూడదు. ఒకవేళ వాళ్ళు పడుతుంటే వాళ్ళకు తెలియకపోతే ఈ సింపుల్ చిట్కాతోటి వాళ్ళు కూడా ఆ పెయిన్ని రిలీఫ్ అవుతారని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. బాయ్, టేక్ కేర్.